టు అవర్ ఎస్వీఆర్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వివరించేటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎల్ఐసి క్యూర్ ఏరియా ఇందిరమ్మ ఇల్లు. అయితే ఈ క్యూర్ ఏరియా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్స్ ముఖ్యంగా హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అండ్ మెయిన్ సిటీలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే అప్లై చేసారో వాళ్ళలో ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనే లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ 16 కాకుండా ఇంకా 4 నియోజకవర్గాలకి అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇవి కాకుండా 4 నియోజకవర్గాలు స్టార్ట్ అయిపోయినాయి, దాని టైం ఉంది ఇంకా. అయితే ముఖ్యంగా ఈ 16 నియోజకవర్గంలో ఎవరైతే అప్లై చేసారో 10,000 కట్టేసి, మనం అప్పుడు అప్లై చేసినప్పుడు మీ ఫోన్ నుంచి కానీ లేదంటే వాట్సాప్ నుంచి అప్లై చేసాం కదా, వాళ్ళకి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో ఏముందంటే, మన లిస్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు మన స్టేటస్ ఏంది, మన అప్లికేషన్ స్టేటస్. అంటే మనం హైదరాబాద్లో ఉంటున్నామా లేదా, మనకి అంటే మన లాటరీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఎందుకు రీజన్ అక్కడ చెప్పిండు అనమాట. అంటే అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ క్యూర్ ఏరియా అని ఒక ఆప్షన్ ఇస్తున్నారు. లేదంటే ఇంతకుముందుకు ఏమైనా ఇల్లు వచ్చి ఉంటే అది మెన్షన్ చేస్తున్నారు అక్కడ మనకి. అయితే ఎవరైతే అప్లై చేసో వాళ్ళు ఇమీడియట్లీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చెక్ చేసుకోవాలంటే, మనం సింపుల్గా ఏం లేదు ఇక్కడ, మన బ్రౌజర్ ఓపెన్ చేసి మీ సేవ అని టైప్ చేసిన నెంబర్, దాంట్లో ఫస్ట్లో మనకి మీ సేవ సింబల్ నుంచి ఒక ఫస్ట్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్తే పైన స్క్రోలింగ్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్ స్టేటస్ వస్తుంది. అది క్లిక్ చేసిన నెంబర్ అక్కడ 3 ఆప్షన్స్ ఉంటుంది మనకి. అక్కడ అప్లికేషన్ ఐడి, లేదంటే మొబైల్ ఐడి, ఆధార్ కార్డ్, ఈ మూడింటి నుంచి ఏదో టైప్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసినప్పుడు కొంతమందికి అక్కడ ఏమొస్తుందంటే, ఎలిజిబుల్ అని ఒక గ్రీన్తో వస్తుంది, ఇన్ఎలిజిబుల్ అని రెడ్తో వస్తుంది. అయితే ఇన్ని ఎలిజిబుల్ వస్తే ఏం టెన్షన్ పడవద్దు. అంటే మన అప్లికేషన్ చిన్న మిస్టేక్ ఏమైనా చేసి ఉంటాం, అంటే డాక్యుమెంట్స్ ఇవ్వడంలో మిస్టేక్ అయి ఉంటుంది. అయితే దానికి ఒక అవకాశం ఇచ్చింది మళ్ళీ, అంటే రేపటి వరకు ఉంది అవకాశము. పక్కనే మనం కాంప్లీట్ చేయవచ్చు. అంటే మనకి హైదరాబాద్ ఉన్నట్లు ఒక ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ప్రూవ్ చేయాలి. ప్లస్ దాంట్లో ఒక టైపింగ్ కోసము మనం ఎందుకు మనం హైదరాబాద్లో ఉంటున్నాము అంటే ఎలా నిరూపించుకుంటాము, అంటే మనకి ఏమున్నా అంటే ఎలాంటి అర్హత ఉందో అక్కడ మనం చెప్పవచ్చు అనమాట. మనం మినిమం 10 సంవత్సరాల నుంచి ఉండాల్సిందే కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి టైప్ చేసి కింద మనం ఫైల్ అప్లోడ్ చేస్తే నిజంగానే మనం జెన్యున్ అయి ఉంటే గవర్నమెంట్ పర్సన్ నుంచి మనం తీసుకుంటామని చెప్పింది. సో అది మనం మనం చేయడం బెటర్. ఇమీడియట్లీ మనం టైం వేస్ట్ చేయకుండా రేపటికల్లా ఎవరైతే ఎలిజిబుల్ వచ్చారో వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ మనం టైప్ చేసి అప్లోడ్ చేయండి. చూద్దాం, గవర్నమెంట్ మళ్ళీ నిజంగా జెన్యున్ అయిపోతే అది ఇవ్వచ్చు. సో అయితే ఎవరైతే ఇది ఫైనలిస్ట్ కలిపి వచ్చింది, అంటే ఇలాంటి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి మళ్ళీ ఏమన్నా చాయిసెస్ ఉంటే యాడ్ చేసి మళ్ళీ ఫైనలిస్ట్ 25th వస్తుంది. వచ్చిన తర్వాత 27th నుంచి లక్కీ డ్రాకి వెళ్తారు. రోజు 4 నియోజకవర్గాలు చొప్పున 27, 28, 20 అలా 30 అలా తీస్తూ ఉంటారు. మొత్తం 16 నియోజకవర్గాలను కలిసి ఒక రోజు రోజుకి 4 చొప్పున మొత్తం కంప్లీట్ చేస్తారు. సో మనం ఇమీడియట్లీ రెడ్ మార్క్ ఉంటే ఇమీడియట్లీ దానికి ఓపెన్ చేసి కంప్లీట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్లో క్యూర్ ఏరియాలు ఇవ్వాలంటే ఇది 6 లక్షలు కట్టినా కానీ మనం బెటరే కదా. ఇప్పుడు రెంట్ కట్టి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఒకవేళ ఇల్లు వస్తే మనం అది ఈఎంఐలు ఏదో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఛాయిస్ని వదులుకోకండి. రెడ్ మార్క్ వస్తే ఇమీడియట్లీ ఇది చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఇమీడియట్లీ నేను రెస్పాండ్ ఇస్తాను.